తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీ వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయనా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, నీ బిడ్డలుగా మీ పాద సన్నిధికి మేము వచ్చి ఉన్నాం. నాయనా, గత నెలంతా మమ్మల్ని కాచి కాపాడి రక్షించి నీ కృపలో భద్రపరుచుకున్నావు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మరి ఒక నెల ప్రభా, ఈ ఫిబ్రవరి మాసంలో మిమ్మల్ని ప్రవేశపెట్టడానికి మీరు కృప చూపించారు. అందుని బట్టి స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. మరీ ముఖ్యంగా స్టూడెంట్స్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఎగ్జామ్స్ తండ్రి ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్స్ అంతట్లో మీరు తోడై ఉండి వారు మంచి మార్కులతో పాస్ అయ్యి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళటకు మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకెవరైతే ప్రభా ఏ అవసరాలతో వచ్చారో ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను మాట్లాడితే కార్యం జరగదు, కానీ నన్ను మీ సిలువ చాటున మీరు నిలబెట్టి ప్రభా మీరే మా అందరితో మాట్లాడినట్లయితే కార్యాలు మా జీవితంలో జరుగుతాయి తండ్రి. నన్ను ఒక బలమైన పాత్రగా, బలమైన సాధనముగా, బలమైన ఆయుధముగా మీరు వాడుకొని నేడు మాకు అందరికీ కావలసిన వర్తమానం మీరే మాకు దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే తెలుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అటెండెన్స్ కొంచెం డల్గా ఉంది ఈరోజు. ఎగ్జామ్స్ ఉన్నాయా ఏమన్నా? దేవునికి స్తోత్రం. మంచిది. ఈరోజు చెప్పబోయే వర్తమానము ఏంటంటే, దేవునికి స్తోత్రం. సిస్టర్ ఇప్పుడు ప్రార్థన చేశారు, పాట పాడారు కదా మీరు. తను పాట పాడింది, అలాగే సాక్ష్యం కూడా చెప్పింది, అవునా కదా? ఈరోజు వర్తమానము ఏదైతే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకి తెలియజేయబోతున్నాడో అదే ముందుగా పాట రూపంలో, సాక్ష్యం రూపంలో చెప్పడం జరిగింది. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ బహుబలంగా ఇక్కడ పనిచేస్తుంది అనడానికి అదొక సూచన, అదొక ఆధారం అన్నమాట. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరిలోనూ సామర్థ్యం పెట్టాడు. నమ్ముతారా? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు సామర్థ్యాన్ని పెట్టాడు. సో దేవుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే, తన సామర్థ్యాన్ని మనలో డిపాజిట్ చేసి ఆ సామర్థ్యాన్ని బయటికి తీయాలి, ఆ సామర్థ్యాన్ని వాడాలి అని దేవుడు చూస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బాగా చదువుకున్నాం, ఎంటెక్, బీటెక్, ఇంజనీరింగ్ సంథింగ్ చదువుకున్నాం. చదువుకున్న తర్వాత ఫాదర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మంచిగా జాబ్ చేసుకోవాలా, మంచిగా ఒక పొజిషన్కి రావాలని మీ ఫాదర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, పేరెంట్స్, అవునా కదా? ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా చిన్నపిల్లలాగా ఉండాలి అనుకుంటారా? అనుకోరు. మా వాడు ఏమవ్వాలి, నా బిడ్డ ఏమవ్వాలి, మంచిగా ఉన్నతమైన స్థానానికి రావాలి అని పేరెంట్స్ కోరుకుంటారు. అంటే ఒక స్టేజీకి వచ్చిన తర్వాత కూడా నా మీదే ఆధారపడాలని ఏ పేరెంట్స్ కూడా అనుకోరు. ఎందుకు? ఒక స్టేజ్ నీకు వచ్చిన తర్వాత నీలో నుంచి సామర్థ్యాన్ని బయటికి తీయాలి. అర్థమవుతుందండి? చిన్నపిల్లలు అయితే వాళ్ళలోని సామర్థ్యాన్ని బయటికి తీయలేరు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనలో నుంచి సామర్థ్యం బయటికి తీయాలి. యాజ్ ఏ క్రిస్టియన్గా, దేవుని బిడ్డగా, దేవుని నమ్ముకున్న తర్వాత నువ్వు స్టార్టింగ్లో మామూలుగా చర్చికి వెళ్తావు, వస్తావు, వాక్యం వింటావు. కానీ కొంతకాలం తర్వాత దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, నీలో తను ఏదైతే సామర్థ్యాన్ని డిపాజిట్ చేశాడో, సామర్థ్యం పెట్టాడో, ఆ సామర్థ్యాన్ని నీవు బయటికి తీయాలని దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. అయితే ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనం. కాగా
నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను మీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు. మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఎవరంటండి? మీకు సామర్థ్యము కలుగజేయువాడు. దయచేసి బైబిల్ తెచ్చారు అందరూ? బైబిల్ తీసుకొచ్చినారు, దయచేసి బైబిల్ తీయాలి. మీకు సామర్థ్యము, కింద వర్షంలో చూసినట్లయితే మీరు భాగ్యము సంపాదించుకొనుటకై సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. ఇక్కడ మీరు ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి. ఏంటంటే సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. అంటే నీకేం కలుగజేస్తాడు ఆయన? సామర్థ్యాన్ని ఇస్తాడు, నీకు సామర్థ్యాన్ని కలుగజేస్తాడు. చూడండి, చిన్నపిల్లలు వాళ్ళు పెద్దగా అవుతూ ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఫ్యారిక్స్, హార్లిక్స్, బూస్ట్ ఇవన్నీ పెట్టి ఏం చేస్తారు? మా వాడు పెద్దగా బలం కావాలి, నా బిడ్డ మంచిగా స్ట్రాంగ్ కావాలని ఏం చేస్తారు? అతడు బలవంతుడు కావాలని ఏ విధంగా అయితే అన్ని పెట్టి పోషించి మంచి ప్రయోజకుడిగా చేస్తారో, దేవుడు కూడా ఏమి ఇస్తాడండి నీకు? చదవండి, భాగ్యము సంపాదించుకొనుటకై. అంటే ఇక్కడ చూసినట్లయితే ఖాళీ భాగ్యం మాత్రమే కాదు, అన్ని విషయాలలోనూ దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు, ఇచ్చాడు కూడా. దేవుని స్తోత్రం. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఏ విషయాన్ని? దేవుడు నాకేమిచ్చాడు? సామర్థ్యమును ఇచ్చాడు. నాలో ఏముంది? దేవుని యొక్క సామర్థ్యం నాలో ఉంది, డిపాజిట్ చేశాడు అనే విషయాన్ని నువ్వేం చేయాలా? మర్చిపోకూడదు. ఇదే విషయం ఎక్కడ ఉంటుందంటే మత్తయి సువార్త 25 అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున. ఒక్క నిమిషం అండి. ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి. ఎవని సామర్థ్యం చెప్పండి? ఎవని సామర్థ్యము చొప్పున. అంటే వాళ్ళకి ఏముంది? సామర్థ్యం ఉందా లేదా? ఉందా లేదా అండి? క్లియర్గా వాక్యం చెప్తుంది కదా, ఎవని సామర్థ్యము చొప్పున. అంటే నీకు కూడా ఏముంది? సామర్థ్యం ఉంది. అంటే ఆయన యొక్క శక్తి, ఆయనలో ఉన్నటువంటి ఆ పవర్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ దేవుని బిడ్డగా నీకు ఆటోమేటిక్గా ఆ పవర్స్ అన్ని కూడా ఏమని అంటే వచ్చినాయి. ఎప్పుడు? యాజ్ ఎ నో క్రిస్టియన్గా దేవుని బిడ్డగా మారినప్పుడు, బాప్టిజం తీసుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు, నీలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆయన యొక్క సామర్థ్యం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు నీలోకి వచ్చింది. నీలో ఏముంది? ఆయన యొక్క సామర్థ్యము నీలో ఉంది. సో ఇప్పుడు దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే నీలో ఉన్నటువంటి తన యొక్క సామర్థ్యమును బయటికి తీయాలి. బాగా చదువుకున్న తర్వాత తల్లిదండ్రులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మా వాడు బాగా చదువుకున్నాడు, మంచి జాబ్ రావాలా, ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు.
అవును కదా? ఇక ఎంత చదువుకున్నా కూడా నా పిల్లలు నా మీదే ఆధారపడాలని ఎవరు కూడా అనుకోరు. సో యేసయ్య కూడా ఆయన ఏమనుకుంటాడంటే కొన్ని సందర్భాల్లో తన సామర్థ్యం నీలో ఉంది కాబట్టి ఆ సామర్థ్యాన్ని నీవు బయటికి తీయాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు. హల్లెలూయా. ఒక సిచ్యువేషన్ చూద్దాం మనము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకాయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ స్క్రిప్చర్ లో మనము గమనించినట్లయితే వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అవునా? గమనించండి. ఆయన లేపినప్పుడు, లేచిన తర్వాత వాళ్ళని పొగిడాడా, తిట్టాడా? చెప్పండి అమ్మా. పొగిడాడా? అరే పేతురు, భలే లేపేవయ్యా నన్ను, యోహాను కరెక్ట్గా లేపావు నన్ను, అమ్మో నేను లేకపోతే మీరు అందరూ మునిగిపోదురు, ఇలాగే లేపండి నన్ను అన్నాడా? అండి? అనలేదు. ఏమన్నాడు అంటే, ఇప్పుడు భయంకరమైన కష్టం వచ్చింది, ఎదురుగుండుగా తుఫాను వచ్చింది, శోధన వచ్చింది. ఆ సమయంలో లేపితే ఏమంటున్నాడు చెప్పాలా? ఇక్కడ యేసయ్య ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, ఆ రాబోతున్న సముద్రాన్ని, ఆ రాబోతున్న తుఫాన్ని నీవే ఆపాలి. ఎవరు ఆపాలండి? శిష్యులే ఆపాలా. దేవుని స్తోత్రం. లేపినప్పుడు వాళ్ళని మంచిగా లేపారని ఎవరిని కూడా పోవడం లేదు, కానీ విశ్వాసం ఎక్కడా అంటే ఏంటి? ఇన్ని సంవత్సరాలు అయింది, నన్ను వెంబడిస్తున్నావు, నాతోనే ఉంటున్నారు, నేను చేసిన కార్యాలు చూస్తూ ఉన్నారు, నేను చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు చూసి ఏం నేర్చుకున్నారు మీరు? ఇంకా మీలో ఆ సామర్థ్యము ఉంది, నన్ను కాదు లేపాల్సింది. మీరేం చేయాలి తెలుసా? ఆ సముద్రాన్ని గద్దించి మీరు ఆపాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమైందంటే, వారిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని బయటికి తీసే సమయం వచ్చింది. ఆ సమయంలో వారిలో ఉన్న సామర్థ్యాన్ని వాళ్ళు బయటికి తీయడం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాక్చువల్గా ఈ సందర్భాన్ని కల్పించింది ఎవరంటే యేసయ్యే కల్పించాడు. అర్థమవుతుందండి? ఈ సందర్భాన్ని కల్పించింది ఎవరు? ఆయనే కల్పించాడు. ఎందుకు కల్పించాడంటే, నేను వెళ్ళిపోయే సమయము ఆసన్నమవుతా ఉంది, ఇంకా వీళ్ళు ఇలాగే ఉంటే వర్కౌట్ కాదు, వీరిలో ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీస్తారా తీయరా అని చెప్పి ఒక టెస్ట్ పెట్టాడు అక్కడ. ఆ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో ఏ ఒక్కరు కూడా తనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని బయటికి తీయలేకపోయారు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా అనేక సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, మనలో ఉన్నాడు యేసయ్య అనే సంగతి మర్చిపోతాం. ఈ లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు.
ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకంలో మనము కూడా అట్టివారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వీళ్ళు లేపలేకపోయారు, అవునా కదా? సో ఎందుకు వీళ్ళు లేపలేకపోయారు అర్థమవుతుందా? వీళ్ళు ఎందుకు లేపలేకపోయారు? అయితే దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోండి, నువ్వేదైనా ఆజ్ఞాపించాలన్నా, నువ్వు దేన్నైనా నువ్వు ఆపగలగాలన్నా నీకేమి తెలియాలంటే వాక్యం తెలియాలా. హల్లెలూయా. ఏం తెలియాలి? వాక్యము తెలియాలి. మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను నేను, దానియేలు గ్రంథంలో 21 days అక్కడ ఫాస్టింగ్ ప్రేయర్ చేసినప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు ఫస్ట్ ఎవరు వస్తారు? ఫస్ట్ ఎవరు వస్తారండి? అమ్మ దయచేసి చెప్పండి అమ్మా, ఫస్ట్ ఎవరు వస్తారు? తెలీదా? ఫస్ట్ ఎవరు వస్తారు యుద్ధం చేయడానికి? ఓడిపోతున్నప్పుడు ఫస్ట్ గాబ్రియేలు. అవునా? గాబ్రియేలు దూతతో అక్కడ యుద్ధం విజయం పొందుకోలేకపోతారు. అప్పుడు ఎవరు వస్తారు తెలుసా? సెకండ్ మిఖాయేల్. హల్లెలూయా. మిఖాయేల్ వచ్చినప్పుడు మిఖాయేల్ ఎదుర్కొంటాడు. మిఖాయేల్ అక్కడ విజయాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఏంటి తేడా? గాబ్రియేల్ కూడా దూతే, మిఖాయేల్ కూడా దూతే, ఇద్దరు కూడా దూతలే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇద్దరికి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే గాబ్రియేల్ ఏంటంటే వర్తమానం అందించేవాడు, దానికి సంబంధించిన సబ్జెక్టే కంప్లీట్గా ఆయన దగ్గర ఉంటుంది. మిఖాయేల్ ఎవరంటే యుద్ధ వీరుడు, వాక్యానికి సంబంధించిన ఏ సమయంలో ఎక్కడ ఎలా యుద్ధము చేయాలో, ఎవరిని ఎక్కడ ఎలా ఆపాలో తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకేం తెలియాలంటే వాక్యము తెలియాలి. నువ్వు ఆజ్ఞాపించాలన్నా, నువ్వు శాసించాలన్నా నీకేం కావాలి తెలుసా? వాక్యం నీలో డిపాజిట్ అయి ఉండాలి. దేవుని స్తోత్రం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టాలనుకో, పో దెయ్యం అంటే ఎవరు నువ్వు అంటది. అది ఎందుకు వెళ్ళగొడుతున్నావు? నీకేముంది కేరం ఉంది అంటది. నువ్వు చెప్పగలగాల. హల్లెలూయా. వీళ్ళకి ఏమి తెలియదంటే యేసు ప్రభువారు కూడా 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 తిరుగుతున్నారు, కానీ మనలో ఆ సామర్థ్యం ఉంది అనే సంగతి వీళ్ళకి తెలియదు. దేవుని స్తోత్రం. ఇంకా వీళ్ళకి ఏం తెలియాలి తెలుసా? కీర్తన గ్రంథము 89వ కీర్తన 9వ వచనం. సముద్రపు పొంగు అణచివాడవు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు. దేవుని స్తోత్రం. సముద్రపు పొంగును తరంగములు అణిచివేసే వాళ్ళు ఎవరున్నారు? యేసయ్య ఎక్కడున్నాడు? థ్రోన్లోనే ఉన్నాడు. హల్లెలూయా. వీళ్ళలా ఉండాలి? ధైర్యంగా ఉండాలా? భయపడాలా? ధైర్యంగా ఉండాలి. ఎందుకు ధైర్యంగా ఉండాలి? కీర్తన గ్రంథం 89:9 స్పష్టంగా రాయబడింది. ఏమని రాయబడింది? సముద్రం పొంగును తరంగములను అణచివేసేవాడు ఇక్కడే ఉన్నాడు. ఎందుకు పేతురు భయపడతావు? ఎందుకు యోహాను భయపడతావు? ఎందుకు అందరే భయపడతావు? నీకు తెలియదా? కీర్తనలో 89:9 స్పష్టంగా ఉంది. ఆ సముద్రాన్ని సృష్టించింది ఆయనే, ఆపేసేవాడు ఆయనే. ఎలా ఉండాలా? ధైర్యంగా ఉండాలి. నీకు ఒక సమస్య వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది. ఆ కష్ట సమయంలో, ఆ ఇబ్బంది సమయంలో, ఆ బాధ సమయంలో నీకేం గుర్తు రావాలంటే వాగ్దానం గుర్తు రావాలా. ఆ వాగ్దానం గుర్తు చేసుకుని నువ్వు నోరు తెరిచి దాన్ని ఆజ్ఞాపించినప్పుడు అక్కడ ఆగిపోతుంది. హల్లెలూయా. యేసు ప్రభువు అనుకున్నారు, వీళ్ళు సామర్థ్యాన్ని గుర్తు చేసుకుంటారు, వాక్యాన్ని గుర్తు చేసుకుని
దాన్ని ఆపేస్తారని ఆయన అనుకున్నాడు. కానీ వీళ్ళు వాగ్దానాన్ని గుర్తు చేసుకోవడం లేదు, దాన్ని ఆపేయడం లేదు. యేసయ్యా లే అంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాగ్దానం తెలిసిన వాడు ఎప్పుడు కూడా టెన్షన్ పడడు. వాగ్దానం తెలిసిన వాడు సమస్యను ఈజీగా ఎదుర్కొంటాడు. హల్లెలూయా. వీళ్ళకి ఏం తెలియదు, ఇప్పుడు వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకోవడం లేదు. హల్లెలూయా. ఇంకొకటి కీర్తన గ్రంథము 121:3. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునకడు, ఇజ్రాయేలును కాపాడువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇజ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు. ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు ఇక్కడ చెప్పండి? యేసయ్య ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. హల్లెలూయా. ఈ 12 మందిలో ఒక్కడైనా సరే ఏం గుర్తు చేసుకోవాలి? అరే పేతురు, ఎందుకురా కంగారు పడతావు నువ్వు? అరే యోహాను, ఎందుకురా నీ కంగారు? నీకు తెలుసా కీర్తనలు 121 ఏముందో తెలుసా? ఆయన కొనకడు, నిద్రపోడు. అంటే ఆయన కొనకడం లేదు, నిద్రపోవడం లేదు. ఇప్పుడు మనల్ని ఏదో చేయమంటున్నాడు. అర్థమవుతుందా? ఆయన కొనకడు, నిద్రపోడు. కానీ మనల్ని చూస్తుంటే అక్కడ ఎలా కనిపిస్తా ఉంది? ఆయన కొనికినట్టు నిద్రపోతున్నట్టు కనిపిస్తా ఉంది. అంటే ఆయన నిజంగా నిద్రపోవడం లేదు, కొనకడం లేదు. కానీ ఇప్పుడు మనల్ని ఏదో ఆయన చేయమంటున్నాడు. అది వాళ్ళు ఏం చేయాలి? లోపట ఉన్నటువంటి అసామర్థ్యాన్ని బయటికి తీయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళకి ఇప్పుడు ఈ కష్ట సమయంలో ఈ ప్రామిసెస్ కూడా ఏవి కూడా గుర్తు రావడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లాస్ట్ వీక్ కూడా మీకు చెప్పాను నేను, ఏంటి, ఏదైనా నోరు తెరిచి ప్రవచించినప్పుడు ఆ ప్రవచనానికి ఏమి యాడ్ అవ్వాలంటే వాక్యము యాడ్ అవ్వాలా. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ వాక్యం యాడ్ అవుతుందో అక్కడ కార్యము జరుగుతుంది. వాక్యం అంటే ఏంటి? వాగ్దానము తీసుకుని ఆ ప్రవచనాత్మకంగా పలికినప్పుడు ఏమవుతుందంటే అద్భుత రీతిగా కార్యము జరుగుతుంది. చూడండి, ధోని మీద ఉన్నారు, తుఫాను రేగుతూ ఉంది, అలలు రేగుతూ ఉన్నాయి. ఈ సమయంలో ఎవ్వరికి కూడా ఒక్క వాగ్దానము కూడా గుర్తు రావడం లేదు. వారిలో ఉన్నటువంటి ఆ సామర్థ్యము, శక్తి అనేది వాళ్ళు ఎవ్వరికి కూడా గుర్తు రావడం లేదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీలో నుంచి, నాలో నుంచి, మనందరిలో నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడంటే తన యొక్క సామర్థ్యము నీలో నుంచి బయటికి రావాలి. దేవుని స్తోత్రం. ఒక కంపెనీ మేనేజర్ ఉన్నాడు అనుకోండి, కంపెనీ ఓనర్ ఉన్నాడు అనుకోండి. ఆ కంపెనీ ఓనరు తన టైం అయిపోయిన తర్వాత ఆ కంపెనీని ఎవరు నడిపించాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు? చెప్పడమ్మా. ఆ కంపెనీని ఎవరు నడిపించాలని ఎక్స్పెక్ట్ చేస్తాడంటే తన పిల్లలు. అవునా? తన పిల్లలు ఈ కంపెనీని నేను ఏ రీతిగా సామర్థ్యం కలిగి నడిపించానో అదే రీతిగా నా పిల్లలు కూడా సామర్థ్యము కలిగి నడిపించాలి అని తప్పకుండా ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. అలాగే యేసయ్య కూడా ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను ఈ లోకంలో ఉన్నంత కాలము ఈ లోకానికి నేను వెలుగుగా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నాను. ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఈ లోకానికి వెలుగు ఎవరు? మీ పక్కన చెప్పండి. అక్క నువ్వే అని చెప్పండి.
నీవే ఈ లోకానికి వెలుగు, నువ్వే. ట్యూబ్ లైట్లు కాదు. అర్థమవుతుందండి? యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పారు, నేనున్నంతకాలం ఈ లోకానికి నేను వెలుగుగా ఉంటాను, నా తర్వాత నా ప్లేస్లో నిన్ను వెలుగుగా పెట్టాను. దేవుని స్తోత్రం. దురదృష్టకరం ఏంటంటే ఈ వెలుగు ఏమవుతుందంటే బైబిల్లో చెప్పినట్టుగా ఈ వెలుగు ఎక్కడ ఉండాలంటే దీపస్తంభం మీద ఉండాలా. ఎక్కడ? దీపస్తంభం మీద ఉండాల్సిన వెలుగు ఎక్కడ పెడతారు? కొంచెము కింద. హల్లెలూయా. ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే ఏమైపోయిందంటే ఫారిన్ మతము, ఆ మతము, ఈ మతము, రకరకాల కామెంట్స్గా అయిపోయింది. ఎందుకు? మనం ఎలా ఉండాలా? వెలుగుగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎలా వస్తారంటే నీ చెంగు పట్టుకుని వస్తారంట. ఉంది బైబిల్లో, యెషయా గ్రంథంలో ఉంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. హల్లెలూయా. అంత్య దినములలో నా ఆత్మను కుమ్మరిస్తాను. ఆత్మను కుమ్మరించినప్పుడంట జనములు సమూహాలు సమూహాలుగా, తండోపతండాలుగా, గుంపులు గుంపులుగా మందిరానికి వస్తారు. ఈ ప్రవచనాలు అన్నీ ఇంకా పెండింగ్లో ఉన్నాయి, అన్నీ కూడా నెరవేరుతాయి. సో ఈ ప్రవచనాలు ఇవన్నీ కూడా నెరవేరాలి అంటే నీవు ఈ లోకానికి వెలుగుగా ఉండాలి. ఎవరు? ఎస్, నీవే ఈ లోకానికి వెలుగుగా ఉండాలా. నీలో ఆయన పెట్టినటువంటి ఆ సామర్థ్యమును ఏం చేయాలి? నువ్వు బయటికి తీయాలి. దేవుని స్తోత్రం. చూడండి, వీళ్ళు ధోని ఎక్కేటప్పుడు యేసు ప్రభువుతో పాటు శిష్యులు అందరూ వచ్చారు. అవునా? అందరూ వచ్చినప్పుడు ధోని ఎక్కే ముందు ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు ఆయన? ఒక మాట, మనము అద్దరికి పోదాము. ఏమంటాడండి? అద్దరికి పోదాము అంటే మనము అటువైపుకి వెళ్దాము అంటాడు. యేసు ప్రభువారి నోటిలో నుంచి ఏ మాట వచ్చినా అది ఒక ప్రామిస్ కార్డు. నమ్ముతారా? ఏ మాట వచ్చినా కూడా ఆయన నోటిలో నుంచి ఏంటది? ప్రామిస్ కార్డ్. ఇప్పుడు బైబిల్లో ఉన్నాయన్నీ ఏంటండి? అన్నీ కూడా ప్రామిస్ కార్డులే. మొన్నటిదాకా మనం తీసుకున్నాం. అవునా? కొన్ని వేల ప్రామిస్ కార్డ్స్ ఉన్నాయి. ఆయన నోట్లో నుంచి ఒక మాట వచ్చింది. ఏ మాట? అద్దరికి పోదాము. అద్దరికి పోదాము అనేది ఏంటిది? వాగ్దానమా కదా? ఒక మాట కదా? కీర్తన గ్రంథంలో మాట ఉంటుంది. 132వ కీర్తన 12వ వచనం. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. ఆయన ఎవరంట? మాట తప్పనివాడు. ఇప్పుడు అద్దరికి పోదాము అన్నాడు. మాట తప్పుతాడా? తుఫాను చెలరేగినా, ఏది వచ్చి మీద పడినా అద్దరికి చేరదాము అన్నవాడు ఏం చేస్తాడు? నిన్ను అద్దరికి చేరుస్తాడు. సో మరి అద్దరికి చేరుస్తాను అనే ఆయన మధ్యలో నిద్రపోతా ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా నిద్రపోతున్నాడా? నిజంగా ఆయన నిద్రపోవడం లేదు. ఏంటి జరుగుతుందంటే నీకు అక్కడ నేర్పిస్తా ఉన్నాడు. ఏం నేర్పిస్తాడంటే ఇటువంటి సిచ్యువేషన్లో, ఇటువంటి కష్ట పరిస్థితుల్లో నీలో ఉన్నటువంటి నా సామర్థ్యాన్ని నువ్వు బయటికి తీస్తావా, తీయవా? హల్లెలూయా. బైబిల్లో మనం చూసుకున్నట్లయితే అనేక ప్లేసెస్లో మనకి ఈ ఒక్క సిచ్యువేషనే మనకు తెలుసు సాధారణంగా. కానీ అనేక సిచ్యువేషన్స్లో కూడా స్పష్టంగా మనకి యేసు ప్రభువారు శిష్యుల్ని పరీక్ష పెట్టడం కనిపిస్తూ ఉంటుంది. ఏంటి పరీక్ష అంటే,
వీళ్ళ కూడా తిరుగుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. నేను చేసే కార్యాలన్నీ చూస్తూ ఉన్నారు. మరి నేను వెళ్ళిపోయిన తర్వాత నా సామర్థ్యాన్ని వీళ్ళు ఉపయోగించరా? నేను చేసిన క్రియలు వీళ్ళు చేస్తారా, చెయ్యరా అని ఆయన ఏం చేస్తాడంటే ప్రతి సందర్భంలో దగ్గర ఉండి వాళ్ళకి నేర్పిస్తాడు. దగ్గర ఉండి వాళ్ళకి నేర్పించి ఏం చేస్తాడంటే కొన్నిసార్లు వారిని పరీక్ష పెడతాడు. ఎందుకు పరీక్ష? తనలో ఉన్న సామర్థ్యాన్ని వారు బయటికి తీరా అని. ఒకసారి శిష్యులందరినీ దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి పంపిస్తాడు ఆయన. ఎందుకు? ఏం వెళ్ళగొట్టడానికి? దెయ్యాన్ని. వాళ్ళు ఏం చేశారు చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం. జన సమూహంలో ఒకడు బోధకుడా మోగ దెయ్యం పట్టిన నా కుమారుని ఏం చేశాడంట? మోగ దెయ్యం పట్టిన కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకొచ్చాడంట. అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పడద్రోయిన. అంటే ఎక్కడంటే అక్కడ పడేస్తుంది అది. తర్వాత అప్పుడు వాడు నురుగా కాచుకొని పండ్లు కొరుక్కొని మోచిలను దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఇప్పుడు శిష్యుల గురించి ఎవరు కంప్లైంట్ ఇస్తున్నారు? యేసు ప్రభు వారికే కంప్లైంట్. ఏంటి కంప్లైంట్? అయ్యా నీతో పాటు కూడా తిరుగుతున్నారు వీళ్ళు, మా శిష్యులు ఎంతో గొప్ప వాళ్ళు అని చెప్తున్నావు నువ్వు. కనీసం ఒక దెయ్యాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంట? అయ్యా ఒక దెయ్యాన్ని కూడా వెళ్ళగొట్టలేకపోతున్నారా నీ శిష్యుడు? దేవుని స్తోత్రం. ఇక్కడ ఎంతమంది వెళ్ళగొడతారు దెయ్యాన్ని? ఎవరు వెళ్ళగొట్టలేరా? మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఏముంటది? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడను, ఏలైనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొడుదురు, మీరు రోగుల మీద చేతులుంచగా రోగులు. దేవుని స్తోత్రం. ఎవరి వలన అంట? పాస్టర్ల వలన, బిషప్ల వలన, రెవరెండ్ల వలన కాదు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. అంటే ఎవరైతే నమ్ముతారో వారి ద్వారా సూచక్రియలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు వీళ్ళు శిష్యులు ఏం చేశారంట? దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతే అతను వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు, అయ్యా మీ శిష్యులు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అయ్యో దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారా? ఎలాగరా మీరు? ఇంకెప్పుడు నేర్చుకుంటారా? పోలే దెయ్యం కదా, భయపడి ఉంటావులే. పేతురు నీకు అసలే దుడికెక్కువ కదా, నువ్వు ఏదో కంగారు పడి ఉంటావు. యోహాను నువ్వు అసలే సైలెంట్ క్యాండిడేట్, మీరు ఏం వెళ్ళగొడతారా? పక్కన నేను వెళ్ళగొడతాను రా అన్నాడు ఆయన. ఒకసారి చదవమ్మా. అందుకైన విశ్వాసము లేని తరము వారులారా. ఎవరంటే మీరు? అమ్మా దయచేసి నా చూడండి. దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతే ఎవరంట? దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతే చెప్పండి. మన పక్కలో చూడండి. మరి మన సంగతి ఏంటి? హల్లెలూయా. మన సంగతి ఏంటి? దేవునికి స్తోత్రం. విశ్వాసము లేని తరము వారులారా. తర్వాత అద్భుతమైన మాట ఉంటుంది, చదవండి అమ్మా. ఎస్, నేను ఎంతకాలము మీతో ఉందును, ఎంతకాలం నేను మీతో ఉంటాను. మీలో ఉన్న సామర్థ్యాన్ని ఎప్పుడు బయటకు తీస్తారు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అక్కడ దెయ్యాల్ని వెళ్ళగొట్టలేకపోయినందుకు ఆయన ఏమంటున్నాడు, విశ్వాసం లేని తరం వాళ్ళారా, అంత మాత్రం ఎంతకాలం నేను మీతో ఉంటా. హల్లెలూయా. అక్కడ సముద్రం దగ్గరికి కూడా ఇదే మాట మాట్లాడాడు. అవునా? విశ్వాసం ఎక్కడ నీకు అంటే మనము లోపల పెట్టినటువంటి సామర్థ్యాన్ని బయటికి తీయడం లేదు. అర్థమవుతుందండి? నెహ్రూ గారు ఏమన్నారు తెలుసా? క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దు. క్రైస్తవులు ఎవరంటే నిద్రపోతున్న సింహాలు. దేవుని స్తోత్రం. ఈ కొటేషన్ ఎవరు చెప్పారంటే నెహ్రూ గారు చెప్పారు. క్రైస్తవులు ఎవరంట? నిద్రపోతున్న సింహాలు, వారి జోలికి వెళ్ళవద్దు. హల్లెలూయా. ఎందుకు సింహంతో పోల్చాడంటే, సింహం ఏం చేస్తుందంటే గాండ్రిస్తుంది. సింహం ఏం చేస్తుంది? గాండ్రిస్తుంది. అంటే ఆ గాండ్రించే ఆ అరుపులకే శత్రువు భయపడిపోవాలా. నువ్వు నోరు తెరిచావంటే నీ నోటికే శత్రువు భయపడాలా. దేవుని స్తోత్రం. నీ నోట్లో ఏం పెట్టాడు? సూపర్ పవర్. నీ నోట్లో ఉంది సూపర్ పవర్. హల్లెలూయా. ఇప్పుడు శిష్యులు ఏం చేస్తున్నారంటే ఆ పవర్ని బయటికి తీయలేకపోతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ మెసేజ్ తర్వాత నీలో ఉన్న పవర్ బయటికి రావాలా. అర్థమవుతుందా? నీలో ఉన్న పవరు బయటికి తీయాలి. దేవునికి స్తోత్రం. ఆ సిస్టర్ అయితే పవర్ బయటికి బాగా తీస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలా సంతోషం. నువ్వు పాడిన పాటకి ఈరోజు మెసేజ్కి ఏమైంది? 100% సెట్ అయింది కదా. సాక్ష్యం చెప్పడమే మంచిది అయింది. సాక్ష్యానికి మెసేజ్కి కరెక్ట్గా సరిపోయింది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఎప్పటికీ సంఘము చిన్నపిల్లలాగే ఉండకూడదు. అర్థమవుతుందండి? సంఘం ఎలా ఉండాలంటే గ్రో అవ్వాల. సంఘము ఎదగాల. ఒక్కసారి గమనించండి. పాత నిబంధనలో ఉన్న యెహోషువ ఏం చేస్తాడండి? పాత నిబంధనలో ఉన్న యెహోషువ ప్రార్థన చేయగా ఏమైంది? సూర్య చంద్రులని ఆపేశాడు. ఏలియా ప్రార్థన చేయగా వర్షము ఆగిపోయింది. అవునా? మళ్ళా ప్రార్థన చేయగా వర్షము వచ్చింది. ఏలియా కంటే గొప్పవాడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. యెహోషువ కంటే గొప్పవాడు నీలో ఉన్నాడు. తేడా ఏంటంటే వారు భక్తులందరూ కూడా తనలో ఉన్న సామర్థ్యాన్ని వారు ఐడెంటిఫై చేశారు. వాళ్ళు తనలో ఉన్న సామర్థ్యాన్ని ఐడెంటిఫై చేసి గుర్తించి ఆ సామర్థ్యాన్ని బయటకు తీశారు. హల్లెలూయా. ఈ సామర్థ్యము వేరే వాళ్ళలో ఎవరిలో ఉండదండి. నీలో, నాలో, మనలోనే ఉంటుంది. మనలో ఉన్నవాడు ఎవరంటే ఒక మాట చేత సూర్య చంద్ర నక్షత్రాలను సమస్తాన్ని సృష్టించిన వాడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే నీలోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు నాలో ఉన్నవాడు యేసయ్య అని? యేసయ్య నాలో ఉన్నాడని ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా. యేసయ్య నీలో ఉన్నాడంటే నీలో ఏముంది? సామర్థ్యం ఉంది. దేవునికి స్తోత్రం. చాలా మంది నేను గమనించాను, వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని చాలా మంది సమాధి చేసేసారు. మంచి వాళ్ళని చూశాను బయట. నేను వాళ్ళు ఆ స్థితిలో ఉండడానికి కారణం ఏంటి తెలుసా? వారిలో ఉన్నటువంటి ఆ సామర్థ్యాన్ని బయటకి తీయకపోవడం. నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. దాదాపు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ, మరాఠీ 5-6 భాషలు మాట్లాడతారు. ఇప్పుడు 5-6 భాషలు మాట్లాడతారంటే ఎన్ని రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు సువార్త చెప్పచ్చు? అవునా?
ఏం చేస్తున్నారంటే బయట అక్కడ ఇక్కడ మీటింగ్స్కి వెళ్ళి భోజనాలు తిని వారిచ్చే ఏదో చిన్న చిన్న కానుకలు 100 రూపాయలు 200 రూపాయలు తెచ్చుకుంటా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నేను చెప్తాను, బైబిల్ ముందు ఉంది. వాళ్ళని కూర్చోబెట్టి నేను కౌన్సిలింగ్ ఇచ్చా. బ్రదర్, మీలో దేవుడు మంచి సామర్థ్యాన్ని పెట్టాడు. మీలో పెట్టిన సామర్థ్యాన్ని మీరు బయటికి తీయకుండా ఇక్కడిక్కడే రింగ అనుకుంటూ సికింద్రాబాద్ వైఎంసీఏ ఇక్కడే తిరుగుతున్నారు. ఎవరో 100 రూపాయలు ఇస్తారు, 200 ఇస్తారని చెప్పి. దేవుడు ఎందుకు ఇచ్చాడు నీకు సామర్థ్యం? ఆ సామర్థ్యం ద్వారా దేవుడి నామానికి మహిమ రావాలి. ఈవెన్ నువ్వు డ్రమ్స్ కొడతావా, దాని ద్వారా దేవుడి నామానికి మహిమ రావాలా? ఈవెన్ నువ్వు పాటలు పాడతావా, దాని ద్వారా దేవుడి నామానికి మహిమ రావాలా? ఈవెన్ వాక్యం చెప్తావా, దాని ద్వారా దేవుడి నామానికి మహిమ రావాలా? దాని నిమిత్తమే నీకు దేవుడు సామర్థ్యాన్ని డిపాజిట్ చేశాడు. హల్లెలూయా. ఎప్పుడు దేవుడి నామానికి మహిమ కలుగుతుంది అంటే నీలో ఉన్నటువంటి ఆయన యొక్క సామర్థ్యాన్ని నువ్వు బయటికి తీసినప్పుడు. హల్లెలూయా. ఎంతమంది అంటారు ఈరోజు, నాలో యేసయ్య పెట్టిన సామర్థ్యాన్ని నేను బయటికి తీస్తానని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనమందరము మనలో ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీయాలి. ఇప్పుడు దాకా వాక్యం విన్నాం. నీ ముందు ఇప్పుడు ఏ తుఫాను ఉంది, హల్లెలూయా, ఏ అలలు లేస్తా ఉన్నాయి, వాటన్నిటి విషయము నోరు విప్పి యేసయ్య నీలో పెట్టిన సామర్థ్యాన్ని బయటికి తీయాలి. హల్లెలూయా. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు నీ ముందు నీకు ఏదైతే ఆటంకంగా ఉందో దాన్ని ఇప్పుడు నువ్వే ఆపేయాలి. ఇదిగో ఈ రాబోయే కష్టాన్ని యేసు నామములో నేను ఆపివేస్తున్నా. ఇప్పుడే ఇప్పుడే ఈ అప్పులను ఆపివేస్తున్నా, ఈ అనారోగ్యం ఆపివేస్తున్నా. ఇప్పుడు నోరు తెరిచి విశ్వాసం ఎక్కడా అని యేసు ప్రభువు వారు అడుగుతున్నారు. అదే దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతే విశ్వాసం లేని తరమారులారా, నేను ఎంతకాలము మీతో ఉందును. నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. నాలో మీకు పెట్టిన సామర్థ్యాన్ని బయటికి తీయండి. అదే యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త నీలో ఉన్నాను. నీలో ఆ సామర్థ్యాన్ని పెట్టాను, నీలో ఆ సామర్థ్యాన్ని డిపాజిట్ చేశాను. దాంట్లో నుంచి బయటికి తీ. నువ్వు తుఫాన్ని ఆపగల శక్తి నీలో ఉంది, సమస్యలను ఆపగల శక్తి నీలో ఉంది, ఆ కష్టాన్ని ఆపగల శక్తి నీలో ఉంది. ద్వితీయోపదేశకాండం 18 అధ్యాయం ప్రకారము 8:18 ప్రకారము ఆయన ప్రతి వాడికి సామర్థ్యము కలుగ చేయునంట. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నాలో సామర్థ్యం లేదని. వాక్యము స్పష్టముగా తెలియజేస్తా ఉంది, ప్రతి వానికి ఆయన సామర్థ్యము కలుగ చేయువాడు. మీరు భాగ్యము సంపాదించడం కనుక మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. ఒక భాగ్యము సంపాదించుకోవడానికి మాత్రమే కాదు, కానీ నువ్వే సిచ్యువేషన్ ఉన్నావో దాని నుంచి బయటికి రావడానికి కూడా ఆయన నీలో సామర్థ్యాన్ని పెట్టాడు. లూకా 10:19 ఇదిగో పాములను తేనెతో కూడా కొన్ని శత్రు బలవంతుల మీద నీకు అధికారం అనుగ్రహించిన ఏది నీకు అంత మాత్రము హాని చేయదు. దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వెప్పుడు అలాగా నార్మల్ వ్యక్తిగా ఎప్పుడో దేవుడు నమ్ముకున్న బిడ్డగా ఉండడానికి ఆయన ఇష్టపడడం లేదు, కానీ ఆయనలాగా నువ్వు ఈ భూమి మీద ఉండాలని, ఆయనలాగా ఈ భూమి మీద నువ్వు జీవించాలని, ఆయన ఈ లోకానికి వెలుగుగా ఉన్నట్టే నీవు కూడా ఈ లోకానికి వెలుగుగా ఉండాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి నీలో ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీస్తావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు.
అయ్యా మాలో మీ సామర్థ్యాన్ని పెట్టి ఉన్నామని మరొకసారి తండ్రి మాకు జ్ఞాపకం చేశాం. అయ్యా ఇంతవరకు మీరు మాలో పెట్టిన సామర్థ్యాన్ని మేము బయటికి తీయలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి. ఇది మొదలుకొని ప్రభువా మీరు మాలో పెట్టిన సామర్థ్యాన్ని బయటికి తీసి మీ నామమును మహిమపరిచే బిడ్డలుగా మేమందరము జీవించుటకు అటువంటి కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి, మనం ప్రభు వల్లకి వెళ్ళబోతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండవలసిందిగా